ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి మరొకసారి ప్రవేశించింది. అంబేద్కర్ జిల్లా సత్యవాడ గ్రామానికి చెందిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దాంతో కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. లక్షణాలున్న వాళ్లకి టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా కోవిడ్ కేసు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం పాజిటివ్గా తేలిన పేషెంట్ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రైమరీ కాంటాక్ట్స్కు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నారు. అందులో పాజిటివ్గా తేలిన వాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. గ్రామంలో లక్షణాలు ఉన్న వాళ్లకి ఈ టెస్టులు నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కాకినాడ జీజీహెచ్లో 24 బెడ్లతో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. అందుబాటులో 1100 కోవిడ్ కిట్లు ఉన్నాయి. ఒక ఐసోలేటెడ్ వార్డు ఉంది. 110 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 48 సిలిండర్లు, 50 KL కెపాసిటీ గల 3 ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. అవసరమైతే పిహెచ్సిలు, యూపీహెచ్సిలలో టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్పై దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో తొలి కేసు 2020 మార్చి 21న నమోదైంది. అదే సంవత్సరం మే 21న తొలి కోవిడ్ డెత్ జరిగింది. ఆ తర్వాత ఒమిక్రాన్, ఇతర వైరస్లు తొలుత టెన్షన్ పుట్టించాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు కొత్తగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దాని ప్రభావం అంతగా ఉండదని వైద్యులు చెబుతున్నారు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.